నేననేవాడిని నీకు నచ్చితే, నా వైఫు, నా పిల్లలు అందరు నచ్చాలని రూల్ లేదు గదా! నా మనసు వేరుగా ఉంటుంది. నా వైఫ్ మనసు వేరుగా ఉంటుంది. నా పిల్లల మనసు వేరుగా ఉంటుంది. అందరికి ఒకటే మనసు ఉండదు. ఒకటే బిహేవియర్ ఉండదు. ఒకటే ఆలోచన కూడా ఉండదు. మనుషులకు తగ్గట్టు మన క్యారెక్టర్‌ని చేంజ్ చేసుకోవాల్సిందే తప్పదు. నా తమ్ముడు, మా అన్న అని నువ్వు ఇప్పుడు ఇంటికి రావచ్చేమో. తర్వాత నాకంటూ ఒక వైఫ్ వచ్చిన తర్వాత తన లీడింగ్ కూడా ఇంట్లో ఉంటుంది. తన పెత్తనం కూడా ఇంట్లో ఉంటుంది. తను ఎలా చూస్తుందో కూడా నీకు తెలీదు. అలాంటప్పుడు కొన్ని కొన్ని సార్లు రాకపోవడమే మంచిది. చెల్లి, అక్క వీళ్ళ విషయంలోనే చెప్పట్లేదు. ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా వాళ్ళ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళని ఉద్దేశించే చెప్తున్నాను. నేను బాగున్నాను, నేను బాగు చూస్తున్నానని పదే పదే వస్తే నా భార్యకి అది నచ్చకపోవచ్చు. నా పిల్లలకి అది నచ్చకపోవచ్చు కదా! మనిషి పెద్దయ్యే కొద్దీ కొన్ని మారతాయి. వాళ్ళ లైఫ్‌లోకి ఇంకొంతమంది వస్తారు. వాళ్ళకి నచ్చినా, లేకపోతే మీకు నచ్చినా, నచ్చకపోయినా లైఫ్‌లోకి లైఫ్‌లో ఒకరితో ముడిపడిన తర్వాత వాళ్ళతోనే అడ్జస్ట్ అవుతూ లైఫ్‌ని లీడ్ చేయాలి. లైఫ్‌ని కొనసాగిస్తూ ఉండాలి. అంతేకాని నీకు నచ్చలేదని ఎవరో లైఫ్‌ని నాశనం చేసుకోరు కదా! నువ్వు అర్థం చేసుకొని నువ్వు దూరంగా ఉండాలి. వాళ్ళ లైఫ్‌లోకి మనం వెళ్ళకూడదు. మనం డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళ ప్రైవసీని వాళ్ళకి ఉంచాలి. వాళ్ళ మన వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తుందంటే అస్సలు మాట్లాడకూడదు అని నువ్వనుకోవాలి. అంతేకాని ఒకప్పుడు నువ్వు నాతో బాగున్నావు. తను వచ్చిన తర్వాతే నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, సరిగ్గా ఉండట్లేదు అని అనుకోవటం ఎందుకు? నీ నీ క్యారెక్టర్ కన్నా, నీ రిలేషన్ కన్నా తన రిలేషను వాళ్ళకెక్కువ. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ కదా! ఎక్కువ తనతోనే ఉండాలి. తనతోనే అడ్జస్ట్ అవ్వాలి. అందుకు నువ్వు ఆశలు పెట్టుకోకుండా దూరంగా ఉండాలి. ఎవరైనా పేరెంట్స్ కూడా కొంతమంది ఇలానే అనుకుంటారు. కానీ పేరెంట్స్‌ని చూసుకోవాలి. అలా అని రిలేటివ్సు వాళ్ళని ఎక్కువ చూసుకోలేం. చెల్లిని కూడా ఎప్పుడో పండక్కి, పబ్బాలకి వచ్చినప్పుడు చూసుకోగలుగాం. కానీ ప్రతిరోజు మన దగ్గరికి వస్తే చూసుకోలేం. ఇంకో ఆడది వచ్చిన తర్వాత వాళ్ళ పెత్తనాలు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఒకవేళ అర్థం చేసుకునే వాళ్ళైతే చేసుకుంటారు. అర్థం చేసుకోని వాళ్ళైతే గొడవలు కూడా అయితాయి. సో, ఫ్యామిలీలో ఒక్కళ్ళకి నచ్చితే చాలు. అందరూ నచ్చాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు బాగుంటే చాలు. అందరిని బాగా చూసుకుంటారు. ఒకళ్ళు నచ్చారని ఆ ఒక్కళ్ళ కోసం ఏదో పోయి వస్తాం కానీ, ప్రతీదీ డిమాండ్ చేస్తే పక్క వాళ్ళకి నచ్చకపోతే ఇంకోసారి వాళ్ళతో కూడా నీకు నచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడనివ్వరు.